హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ జూలై మంత్ ఎండింగ్ లోపు మనకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ ఇలా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా 17,811 ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి, లైక్ చేసి వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకోండి. ఇప్పుడే మనం వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకు 4th ఆగస్ట్ వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. వీడియో చూడని వాళ్ళకి కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జూలై మంత్ ఎండింగ్ లోపు అప్లై చేసుకోవాల్సిన పోస్టులను అయితే నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించిన పోస్టులకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఐబీబీఎస్ సంబంధించిన రిక్రూట్మెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సంబంధించిన సంస్థలో మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఐటీ, హెచ్ఆర్, మార్కెటింగ్, రాజ్యసభ లా ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు భర్తీ చేయడం జరిగింది. టోటల్గా 1007 అయితే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే బీటెక్, పీజీ, ఎంబీఏ అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ సంబంధించి చూసుకున్నట్లయితే 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ పరంగా 55,000 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళకైతే 850 పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సంబంధించిన వాళ్ళైతే 175 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే చివరి తేదీ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ 28th జూలై వరకు అయితే ఉంది. అలాగే ఉద్యోగ స్థానం సంబంధించి చూసుకున్నట్లయితే పోస్టింగ్ అయితే మనకు ఇండియా వైడ్, ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకు పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ విధానం చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, IBPS.in సంబంధించి. అలాగే ఐబీపీఎస్లో మరొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రొబేషనరీ ఆఫీసర్కి సంబంధించి కూడా ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. మొత్తం 5,208 పోస్టులకైతే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ అయినా, ఏ విభాగాల డిగ్రీ అయినా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. వయస్సు, ఏజ్ చూసుకున్నట్లయితే 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే జీతం చూసుకున్నట్లయితే శాలరీ 52,000 నుంచి 55,000 వరకు అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీజు సంబంధించి విషయానికి వచ్చినట్లయితే జనరల్, ఓబీసీ 850 రూపాయలు అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 175 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ 28th జూలై 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. అలాగే ఉద్యోగ స్థానం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గానైతే వీళ్ళైతే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. విధానం చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ అయితే మీరైతే రాయాలి, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే వీళ్ళైతే జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తున్నారు. వెబ్సైట్ చూసుకున్నట్లయితే అఫీషియల్గా IBPS.in సంబంధించి వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి ఏసీ రిక్రూట్మెంట్ 2025 సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కంబైనెంట్ సంబంధించి, జీడీ టెక్ సంబంధించి, టెక్నాలజీ సంబంధించి పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 170 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేట్ సంబంధించి అభ్యర్థులు, బీటెక్ అభ్యర్థులు కూడా అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ సంబంధించి చూసుకున్నట్లయితే 21 నుంచి 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ పరంగా చూసుకున్నట్లయితే 56,000 నుంచి అయితే మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 60,000 వరకు అయితే మీకు శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫీజు పరంగా చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ వాళ్ళకి 250 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ సంబంధించిన వాళ్ళకైతే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. చివరి తేదీ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ 27th జూలై 2024 అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఉద్యోగ స్థానం సంబంధించి చూసుకున్నట్లయితే కోస్ట్ గార్డ్ జోన్స్లలో ఉన్నటువంటి స్టేషన్స్లో మనకైతే జాబ్ అయితే కల్పిస్తారు. అలాగే విధానం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ సంబంధించి అయితే వీళ్ళైతే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ .in
cdac.in సంబంధించి వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సంబంధించి, గ్రేడ్ 2 సంబంధించి, గ్రేడ్ 3 సంబంధించి మనకు పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ 6238 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే జీతం చూసుకున్నట్లయితే శాలరీ 19,000 నుంచి 29,000 వరకు అయితే మీకైతే పే లెవెల్ 2-5 ప్రకారం మీకైతే శాలరీ ప్రొవైడ్ చేస్తామనేది ఇవ్వడం జరిగింది. ఫీజు పరంగా చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే మీరైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 28 జూలై 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఉద్యోగ స్థానం చూసుకున్నట్లయితే జోన్ వైజ్గానైతే మీకైతే వాళ్ళైతే జాబ్ పోస్టింగ్ అయితే వాళ్ళైతే కల్పిస్తామని ఇవ్వడం జరిగింది. విధానం చూసుకున్నట్లయితే సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్లు పెట్టి మీకైతే వీళ్ళకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వెబ్సైట్ చూసుకున్నట్లయితే rrbapply.gov.in సంబంధించి వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే 5th వన్ చూసుకున్నట్లయితే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి వీళ్ళైతే పోస్ట్ భర్తీ చేయడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 691 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే ఇంటర్ డిప్లొమా చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వయసు ఏజ్ సంబంధించి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం శాలరీ చూసుకున్నట్లయితే 49,000 నుంచి అయితే వాళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 250 నుంచి 400 రూపీస్ వరకు అయితే మీరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ లాస్ట్ డేట్ 5th ఆగస్టు వరకు అయితే ఉంది. అప్లై చేసుకోండి. ఉద్యోగ స్థానం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లొకేషన్ అయితే వీళ్ళైతే జాబ్ అయితే కల్పిస్తున్నారు. విధానం చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ పెట్టి అలాగే పీఈటీ టెస్ట్ పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వెబ్సైట్ చూసుకున్నట్లయితే పోర్టల్ psc.ap.gov.in సంబంధించి వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే CCRAC గ్రూప్ సి సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే MTS అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 394 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే 10th 12th డిగ్రీ పీజీ సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వయసు చూసుకున్నట్లయితే 18 నుంచి 40 ఏళ్ళ సంవత్సరం మధ్య ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ పరంగా 19,000 నుంచి 81,000 వరకు అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు అయితే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 31st ఆగస్టు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జాబ్ లొకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియా వైడ్గా ఆల్ ఓవర్ ఇండియా అయితే జాబ్ అయితే పోస్టింగ్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. విధానం చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తే జాబ్ అయితే ఇస్తారు. అలాగే వెబ్సైట్ సంబంధించి ccrac.nic.in సంబంధించి వెబ్సైట్ నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే AIIMS CRC సంబంధించి రిక్రూట్మెంట్ 2025 సంబంధించి చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే స్టోర్ కీపర్ టెక్నీషియన్స్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సంబంధించి అదర్ పోస్టులకు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. పోస్టులు చూసుకున్నట్లయితే 2300 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే 12th డిగ్రీ డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏజ్ చూసుకున్నట్లయితే 18 నుంచి 35 ఇయర్స్ ఉన్న మధ్యలో అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ జీతం సంబంధించి శాలరీ పరంగా చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే వీళ్ళైతే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీజు పరంగా చూసుకున్నట్లయితే 3,000 నుంచి 1,500 రూపాయలు అయితే మీరైతే కేటగిరీ వైజ్గా అయితే పే చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ సంబంధించి చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ 31st జూలై వరకు అయితే ఉంది. అప్లై అయితే చేసుకోండి. ఉద్యోగ స్థానం చూసుకున్నట్లయితే ఆల్ AIMS ఇన్స్టిట్యూట్ సంబంధించి ఎక్కడ ఉన్నాయో ఆ పోస్టింగ్ అయితే అక్కడ కల్పిస్తారు. విధానం చూసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసి అప్లై చేసుకోండి. అలాగే BDL రిక్రూట్మెంట్ 2025 సంబంధించి అప్లికేషన్ చూసుకున్నట్లయితే పోస్టుల వారీగా వీళ్ళు భర్తీ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, అప్రెంటిస్ సంబంధించి పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. టోటల్ పోస్ట్ చూసుకున్నట్లయితే 212 పోస్టులు అయితే వీళ్ళైతే టోటల్గా భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే BE, BTech, BCom, ITI సంబంధించి అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ పరంగా 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 35 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు కూడా పోస్ట్ వైజ్గా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే శాలరీ పరంగా చూసుకున్నట్లయితే 23,000 నుంచి 39,000 వరకు అయితే మీరైతే వీళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తామని ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఫీజు ఏమీ కూడా లేదని ఇవ్వడం జరిగింది. చివరి తేదీ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 10th ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే
పోస్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే బీడిఎల్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో హైదరాబాద్, వైజాగ్ సంబంధించిన వీళ్ళైతే లొకేషన్స్లో పోస్టులు అయితే ఇస్తామని అయితే ఇవ్వడం జరిగింది. విధానం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ CBT టెస్ట్ అయితే కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇస్తున్నారు. వెబ్సైట్ చూసుకున్నట్లయితే BDLindian.in సంబంధించి వెబ్సైట్ నుంచి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే SIDBI సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A రిక్రూట్మెంట్ సంబంధించి పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A జనరల్ సంబంధించి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. మొత్తం 76 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే డిగ్రీ, PG, CA, బీటెక్ 2 నుంచి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది ఈ రిలేటెడ్ విభాగాలలో. అలాగే ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే 21 నుంచి 20 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం శాలరీ చూసుకున్నట్లయితే 90,000 వరకు, అప్రాక్సిమేట్ 90,000 వరకు అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ, OBC వాళ్ళకైతే 175 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాగే SC, ST సంబంధించి వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే చివరి తేదీ చూసుకున్నట్లయితే 11th ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఉద్యోగ స్థానం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అయితే వీళ్ళైతే పోస్టింగ్ కల్పిస్తున్నారు. విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మీకైతే జాబ్ అయితే ఇస్తారు. వెబ్సైట్ చూసుకున్నట్లయితే ibpsonline.ibps.in సంబంధించి వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే BHEL ఆర్టిసన్ రిక్రూట్మెంట్ 2025 సంబంధించి పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. టోటల్గా పోస్టులు చూసుకున్నట్లయితే ఆర్టిసన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిస్ట్ సంబంధించి అయితే వీళ్ళు పోస్టులు భర్తీ చేయడం జరిగింది. మొత్తం 515 పోస్టులు అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. అర్హత చూసుకున్నట్లయితే ITI సంబంధించి అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ పరంగా చూసుకుంటే 8 నుంచి 27 ఇయర్స్ అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం చూసుకున్నట్లయితే 34,000 వరకు అయితే మీరు అన్ని అలవెన్సెస్, DA అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు అయితే వీళ్ళైతే శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫీజు పరంగా చూసుకున్నట్లయితే 200 రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 12th ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే BHEL యూనిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లొకేషన్స్లో మీకు జాబ్ అయితే వాళ్ళైతే కల్పిస్తారు. విధానం చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ రాసి మీకు అయితే జాబ్ అయితే కల్పిస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ చూసుకున్నట్లయితే careers.bhel.in వెబ్సైట్ నుంచి అయితే మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై ఎండింగ్ వరకు మనకు మొత్తంగా 17,800 పోస్ట్ జూలై ఎండింగ్లో ఉన్న జాబ్స్, అన్ని సంబంధించిన జాబ్స్, ఈ అన్ని రంగాలలో మనకు జాబ్స్ అయితే భర్తీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చూసి అప్లై అయితే చేసుకోండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా మందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. అలాగే జెన్యూన్ అప్డేట్స్ కొరకైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.